ఆకాశవాణి వరంగల్ కేంద్రం. పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంపై హైదరాబాద్లోని భారత వ్యవసాయ పరిశోధనా మండలి ప్రధాన శాస్త్రవేత్త తమ్మిరాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు వింటారు. प्रिय किसान बहनों और भाइयों, नमस्कार। 29 मई से 12 जून तक चलेगा विकसित कृषि संकल्प अभियान। ये एक ऐसा अभियान है जिसमें कृषि वैज्ञानिक चलकर खुद आपके पास आएंगे, आपके गांव आएंगे, आपसे बात करेंगे, आपकी खेती और बागवानी की जरूरतों को समझेंगे और आपकी जरूरत के हिसाब से आपको समाधान भी बताएंगे। आप उनसे पूछ सकते हैं कैसे आपकी फसल अच्छी हो, उत्पादन कैसे बढ़े, लागत कैसे घटे, कौन सी नई तकनीकी अपनाएं, कीटों और रोगों से कैसे अपनी फसल को बचाएं। लेकिन यह अभियान केवल जानकारी नहीं है, समाधान लेकर आया है। तो भाइयों और बहनों, इस अभियान से जुड़िए, सवाल पूछिए, समाधान पाइए, उत्पादन बढ़ाइए, उत्पादन की लागत घटाइए और मिलकर बढ़ाइए विकसित खेती की ओर मजबूत कदम। क्योंकि जब खेती विकसित होगी तभी साकार होगा विकसित भारत का सपना। जय जवान, जय किसान, जय विज्ञान, जय अनुसंधान। ఇప్పుడు వినండి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంపై హైదరాబాద్లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రధాన శాస్త్రవేత్త తమ్మిరాజు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. ఆధునిక సాంకేతికత గురించి రైతుల్లో అవగాహన కల్పించడానికి మే 29 నుండి జూన్ 12 వరకు దేశవ్యాప్తంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే ప్రచార కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించడం జరిగింది. అందులో హైదరాబాద్ భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR తరపున ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి తమ్మిరాజు గారు పాల్గొనడం జరుగుతుంది. వారిని అడిగి ఆ కార్యక్రమ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ తమ్మిరాజు గారు. నమస్కారం అండి. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమంలో మీరు పాల్పంచుకుంటున్నారు కదా. అవునండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తారు. మీరు అన్నట్టుగా ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనేది భారత వ్యవసాయ శాఖ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భారత వ్యవసాయ పరిశోధనా మండలి వారు టేకప్ చేశారండి. ఇది మే 29 మొదలైంది, జూన్ 12 వరకు కొనసాగుతుంది. మనం చూసుకుంటే ఇటువంటి పెద్ద కార్యక్రమం మొదటిసారిగా చేస్తున్నారు దేశం మొత్తము. అన్ని జిల్లాలను 723 జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే దానికి ముందుగా 4 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, రైతులకి ఈ కొత్త టెక్నాలజీస్ మీద అవగాహన కల్పించడం. అంటే ఒక్క వ్యవసాయం కాకుండా దాని అనుబంధ సంస్థలైన పశు వైద్యం కానీ, లేకపోతే కోళ్ల పరిశ్రమ గురించి కానీ, లేకపోతే మత్స్యశాఖ గురించి కానీ కూడా మనం
కొత్త కొత్త పోకడలు ఏంటి, రైతులు వాటిని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేది దాని మీద ఒక అవగాహన కల్పించాలనేది ఒక ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా వీటితో పాటు అవగాహన తీసుకుంటే ఈ సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం గురించి కానీ, సాయిల్ హెల్త్ కార్డుల ఆధారంగా ఏ విధమైన పంటను ఎంపిక చేయాలనే దాని గురించి కానీ, అలాగే ఎరువుల సమతుల్య వాడకాన్ని ప్రోత్సహించడం గురించి కూడా అవగాహన కలిగించాలనేది ఒక ప్రధాన ఉద్దేశం అండి. అంతేకాకుండా మనకి మీరు చూస్తూనే ఉన్నాము, మనము ఎన్నో సమాచార సాంకేతిక సాధనాలు వచ్చాయి. ఆ సాధనాలు ఉదాహరణకి మొబైల్ అనండి, డ్రోన్స్ అనండి, రకరకాలుగా వచ్చాయి. సో ఈ విధంగా వాటినన్నింటినీ వాడి మనము స్మార్ట్ వ్యవసాయాన్ని ఎలా చేయడం అనే దాని గురించి కూడా అవగాహన కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ పథకాలు కూడా రైతుల సంక్షేమం కోసము తీసుకొచ్చారండి. పథకాల గురించి ఎంతవరకు రైతులకు ఏ మేరకు తెలుసు, వాటిని వాడుకుంటున్నారా లేదా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదని కూడా తెలుసుకోవడం కూడా ఒక ముఖ్య లక్ష్యము. ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, శాస్త్రజ్ఞులుగా మేము పరిశోధన స్థానాల్లో పనిచేస్తూ ఉంటాము, మా పరిశోధనలు మేము ఆ ల్యాబుల్లో చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు మనం రైతులతో ముఖాముఖి మాట్లాడి చర్చిస్తే వారి దగ్గర ఉన్న విజ్ఞానం మీద మేము కూడా కొంత సంపాదించుకుని, తద్వారా మన రైతు అభివృద్ధి కోసం ఇద్దరం కలిసి ఎలా పనిచేయచ్చు, ఎలాంటి ప్రణాళికలు వేయచ్చు అనేది కూడా ఒక ముఖ్య ఉద్దేశం అండి. దీంతో పాటుగా చివరిగా ఇంకొక మరీ అతి ముఖ్యమైనది ఏంటంటే, ఈ వ్యవసాయం కానీ, పశువైద్యం కానీ, మత్స్య సంబంధించిన శాఖల్లో కానీ ఈ అక్కడ క్షేత్రస్థాయిలో రకరకాల అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలు ఏంటి, రైతుల అవసరాలు ఏంటి, వాళ్ళు వాటి మీద ఏ విధమైన అభిప్రాయంతో కలిగి ఉన్నారు అనేది కూడా తెలుసుకోవడంలో ఒక ముఖ్య ఉద్దేశం అండి మన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ద్వారా. ఇవి ప్రధానంగా మనము ఈ 15 రోజులు మనం చేపడతామండి. మీరు ఇంతవరకు ఎన్ని గ్రామాలను సందర్శించారు మరియు ఎంతమంది రైతులను కలవటం జరిగింది? మేము ఇప్పటివరకు నేను సుమారుగా ఒక 10 పైన గ్రామాలు సందర్శించామండి. మేబీ ఒక 1000 రైతుల వరకు కూడా మనం కలిసి ఉంటాము. వారికి మాతో పాటు మాకు ఒక టీమ్స్ కూడా ఉన్నాయండి. నేను ఒక్కడనే కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే, ఈ కార్యక్రమాన్ని అమలు పరచడానికి దేశంలో 723 జిల్లాలలో 2170 టీములు ఫామ్ చేశారండి. చేసి 1,50,00,000 మంది రైతులను చేరాలనేది ఒక నిర్దేశించుకుని మనం ముందుకెళ్తున్నాం అండి. ఇందులో భాగంగా ఏంటంటే, ఈ టీముల్లో కూడా ఈ ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం వారు లీడ్ తీసుకుంటారండి. మనకు ఉదాహరణకి మన వరంగల్లో మామ్నూరులో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం వారు లీడ్ తీసుకున్నారు. వాళ్ళు టీంలుగా ఫామ్ చేశారు, 4 టీమ్స్గా పెట్టారు. ఒక్కొక్క టీంలో 1 లేదా 2 శాస్త్రవేత్తలు, వారి ఎస్ఎంఎస్, అలాగే అనుబంధ సంస్థలైన వ్యవసాయ శాఖ కానీ, పశువత్సవ శాఖ కానీ, మత్స్య శాఖ కానీ, ఎన్జిఓలు కానీ వాళ్ళు కూడా ఉండి ఒక టీం లాగా ఫామ్ అయ్యి మనము రోజు గ్రామాల వారీగా వెళ్ళి ముందే వాళ్ళకి రైతులకు చెప్పి పలానా మేము ఈ రోజున వస్తున్నామని చెప్పి వారు విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కూడా బాగా సహకరించి వారు రైతుల్ని మొబిలైజ్ చేయడంలో కానీ, వారికి అవగాహన కల్పించే కార్యక్రమంలో కూడా బాగా పాలు పంచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మీరు అడిగిన క్వశ్చన్కి సంబంధించి చూస్తే ఒక 10 గ్రామాల్లో మనం తిరిగామండి. అలాగే ఒక 1000 రైతుల వరకు సుమారుగా కలిసి ఉంటాము. ఈ సందర్భంగా ఏంటంటే, రైతులు వారికి అవగాహనతో పాటు వారి సమస్యలు కూడా మా శాస్త్రవేత్తలు విన్నారు. అక్కడక్కడే చాలా వరకు సమాధానాలు ఇచ్చారు, వారి పరిష్కారాలు చెప్పారు, వారిని ఏ విధంగా పద్ధతులు పాటించాలో కూడా వాళ్ళకి వివరించారు. చాలామంది రైతులు కూడా వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నాం అనమాట. సో ఆ సందర్భంగా ఏంటంటే వాళ్ళ సమస్యలు కూడా వివరించారు. సో అదేనందరూ ఉన్న సమస్యలు మేము సాల్వ్ చేయగలిగినన్ని చేశాము. కొన్ని మిగిలిన సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవి మనము పై దృష్టికి తీసుకెళ్ళి వాటికి ఏ పరిశోధనలు చేయాలనేది కూడా మనము ఆలోచిస్తామండి. మీరు ప్రతిరోజు చాలామంది రైతులను కలుస్తూ ఉన్నారు కదా, వారి స్పందన ఎలా ఉంటుంది? ముఖ్యంగా అండి, మన వ్యవసాయం తీసుకుంటే ప్రధానమైన పంటలు ఉన్నాయి మన దగ్గర. వరి కానీ, లేకపోతే పత్తి కానీ, మిరప కానీ, లేకపోతే పసుపు కానీ, మొక్కజొన్న కానీ, లేకపోతే గ్రౌండ్ నట్స్ కానీ, వీటికి వచ్చే వివిధ రకాల వ్యాధులు, చీడపీడలు, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలనే దాని గురించి వారు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే మనకి రకాలు వెరైటీస్ ఏమేమి దొరుకుతున్నాయి, ఇందులో రకరకాల వెరైటీస్ ఏమి దొరుకుతున్నాయి, మనం ఈ నేలకి ఏమేమి సూటబుల్గా ఉంటాయి, మన పరిస్థితులు పెరుగుతాయా లేదా, దిగుబడి ఎలా వస్తుంది, వస్తే వాటిలో మనం ఖర్చు ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాల గురించి వారు అడుగుతూ ఉన్నారండి. అంటే మీరు సాంకేతికత అన్నారు. అవునండి. అంటే రైతులకు
మరి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ఈ విషయం, సాంకేతికత విషయంలో ఎలాంటి సలహాలు ఇస్తున్నారు వాళ్ళని? అదేనండి, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ప్రధానమైన మన వ్యవసాయం కానీ పశుసంవర్ధక కానీ లేకపోతే మత్స్యశాఖకు సంబంధించి కొత్తగా వస్తున్న సాంకేతిక ఆవిష్కరణలు ఉన్నాయి. ఉదాహరణకు డ్రోన్లు ఉన్నాయి. డ్రోన్ ద్వారా మనం ఎలా పిచికారీ చేసుకోవచ్చు, పురుగు మందులు లేకపోతే ఎరువు ఎలా పిచికారీ చేసుకోవచ్చు. మనం మామూలుగా చేసుకుంటే వచ్చే ఇబ్బందులు ఉన్నాయి, మన మనుషులుగా చేసుకుంటే వచ్చే రకరకాల వ్యాధులు వస్తున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. సో అలాంటివి ఏమన్నా మనం చేయగలమా? మొన్న ఒక గ్రామంకి వెళ్తే అక్కడ ఆల్రెడీ ఒక ఎఫ్పిసి ఉంది, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ వారు అన్ని ఒక డ్రోన్ కొని వాళ్ళ గ్రామంలో ఈ డ్రోన్ ద్వారా ఈ పురుగు మందులు చల్లడం అవన్నీ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మన ఆరోగ్యం కాపాడుతుంది, రైతులకు కూడా మనకి అందుబాటు ధరలో కూడా వాళ్ళు చేస్తున్నారు. సో ఇట్లాంటి ఆవిష్కరణలు చాలా ఉన్నాయి. రకరకాల ఇప్పుడు వరిలో కూడా కొత్త వంగడాలు వచ్చాయి, అవి ఎక్కడ దొరుకుతున్నాయని అడుగుతున్నారు. సో మనం వారి అడ్రస్లు ఇస్తున్నాము, మన కాంటాక్ట్ పర్సన్స్ ఇస్తున్నాము, వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకుని ఇప్పుడు అలాగే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు దానికి కావాల్సిన ప్రిపరేషన్లో కూడా ఉన్నారండి. మీతో పాటు వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఇంకా ఎవరెవరు పాల్గొంటున్నారు? ముఖ్యంగా ఇంకో విషయం మీకు మనం చేయాలంటే, నేను ముఖ్యమైన స్పెషలైజేషన్ అంటే పశువైద్య శాస్త్రం అండి. సో మా టీంలో, నేను వెళ్ళిన టీంలో ఒక పశువైద్య శాస్త్రంగా నేనున్నాను. అలాగే క్రీడా అనే సంస్థ నుంచి ఒక సాయిల్ సైంటిస్ట్ ఉన్నారు. అలాగే మన కేబీకే నుంచి ఒక ఎస్ఎంఎస్ ఉన్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఏడీఏ కానీ వారి ఏఈఓలు కానీ పాల్గొంటున్నారు. ఒక్కొక్కసారి వేరే డిపార్ట్మెంట్ కూడా వస్తున్నారు. ఈ నలుగురు అయితే ప్రతిరోజు ఉంటున్నారండి. ఈ నలుగురు కూడా మనం పొద్దున్నే 7:30 అట్లా వెళ్ళిపోయి వివిధ గ్రామాల్లో మనం ముందే చెప్పుంచారు కాబట్టి ఆ గ్రామాలకు వెళ్ళి రైతులతో కూర్చొని మాట్లాడి వారి పరిష్కారం ఇవ్వడం ఒకటి. అంతేకాకుండా కొన్ని ఫీల్డ్ విజిట్స్ కూడా చేస్తున్నాము. వాళ్ళ పొలాలకు వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు చూసి వాళ్ళకి కావాల్సిన సూచనలు సలహాలు. అలాగే ముఖ్యంగా నేను అయితే ఇప్పుడు వాళ్ళ గేదెలు ఎలా ఉన్నాయి, గొర్రెలు ఎలా ఉన్నాయి, కోళ్ళు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా పెంచుకోవాలి, వాటికి ఇప్పుడు వర్షాకాలం మొదలైంది, ఏ జబ్బులు వస్తాయి, ఆ జబ్బులు రాకుండా మనము ఏమేమి టీకాలు వేయించుకోవాలి, నివారణ ఏంటి, యాజమాన్య పద్ధతులు ఏంటి. అట్లాగే ఇప్పుడు పెరటి కోళ్ళు మనకు అందరికీ తెలుసు, పాడి పంట అంటాము. సో పంట ఓకే, మనకు శాస్త్రజ్ఞులు చెప్పారు. పాడి గురించి వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ పాడి వ్యవసాయం ఎలా ఉన్నా పాడి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఈ కరువులో కానీ లేకపోతే అతివృష్టి అనావృష్టి వీటిల్లో మనకి ఈ పశుసంవర్ధకం నుంచే మనకి ఎక్కువ ఆదాయం ఉంటుంది. తద్వారా రైతు తనకు కావాల్సిన కుటుంబ అవసరాలు తీర్చుకోగలుగుతున్నాడు. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరందరూ కూడా మంచి పద్ధతులు, యాజమాన్య పద్ధతులు, శాస్త్రీయ పద్ధతులు పాటించండి. ఈ పరిశుభ్రమైన పాల ఉత్పత్తి చేయండి, పశుగ్రాసాలను పెంచుకోండి, ఏమేం చేయాలి, అలాగే టీకాలు వేయించుకోవాలి. తర్వాత ఈ పశు క్యాలెండర్ ఉంది, ఆ క్యాలెండర్ ఏ నెలలో ఏం చేయాలి అంటే, ఉదాహరణకి ఇప్పుడు ఈ నెల ఉందనుకోండి, మీరు గొంతు వాపు జబ్బవాపు అనేది జబ్బులు వస్తాయి. అలాగే నట్టలు నివారణ చేసుకోవాలి. అలా ప్రతి నెలకి ఒక విధమైన ఇది ఉంది. దీంతోపాటు ఇంకేం చేస్తామంటే, ఇప్పుడు ఎదకొచ్చే సమయం కూడా మొదలవుతుందండి. సో ఈ ఎదను గుర్తించాలి. ముఖ్యంగా గేదెల్లో మోగేద వస్తుంది. సో అది ఎలా గుర్తించాలి, ఆ గుర్తించి వాడికి కావాల్సిన గర్భధారణ ఎలా చేయించాలి, ఇట్లాంటి సాంకేతిక విషయాలు ఎన్నో వారికి చెప్పి, అంటే వారికి తెలియంది కాదు కానీ ఏ టైంలో ఏం చేయాలి, ఇలా చేస్తే ఏమవుతుంది, వచ్చే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అనేది మనం వివరిస్తున్నామండి. ప్రధానంగా రైతులు మీ నుండి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడుకున్న మన అనుభవం ప్రకారం అండి, వారికి కావాల్సింది ఏంటంటే, ఈ పశువుల్లో కానీ లేకపోతే ఈ క్రాప్స్లో కానీ యాజమాన్య పద్ధతులు ఏంటి, రకరకాల వంగడాలు ఏమొస్తున్నాయి, కొత్త హైబ్రిడ్స్ ఏమొస్తున్నాయి, వెరైటీస్ ఏమొస్తున్నాయి, ప్లస్ వచ్చే జబ్బుల్ని ఎలా నివారించుకోవాలి. ముఖ్యంగా ఈ పత్తి వాటిల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయి కాబట్టి వాటిని ఎలా నివారించుకోవాలి, ఐఎన్ఎం, ఐపీఎం, రకరకాల పద్ధతులు ఏం చేయాలి, దానికి సంబంధించిన ఎక్కువగా వారు అడుగుతున్నారండి. అది వారి ముఖ్య ఉద్దేశము. అయితే మేము అదే చెప్తున్నామండి, దీనికి కూడా మీరు న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉందని ఒకటి చెప్తున్నాము. అలాగే సాయిల్ హెల్త్ కార్డు కూడా తీసుకోవాలి, సాయిల్ హెల్త్ అనాలిసిస్ చేసుకుని దాని ప్రకారము భూసారం పరీక్ష చేయించి అందులో ఏమేమి ఉన్నాయి పోషకాలు, దాని ప్రకారము ఏం ఎరువు వాడాలి, ఎంత వాడాలి అనేవి అవగాహన కలిగిస్తూ, ఏమవుతుందంటే ఎక్కువ వాడడం వల్ల ఏదంటే వాతావరణం కూడా కలుషితం అయిపోతుంది. అది నివారించాల్సింది మన ఫ్యూచర్ ముందు జనరేషన్లకి మంచి వాతావరణం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్తూ వాళ్ళకి అవగాహన కలిగిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మీరు రైతులతో పర్యటిస్తున్నారు కదా,
మరి ఈ కార్యక్రమము మీకు ఎలా ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడుతుంది? మంచి ప్రశ్న వేశారండి. శాస్త్రజ్ఞులుగా ఏంటంటే మనము ఇప్పుడు ముందు చెప్పినట్టుగా మనము ల్యాబ్లో ఉండి పని చేసుకుంటూ కావాల్సిన టెక్నాలజీని డెవలప్ చేయడము, దాన్ని ఫీల్డ్ టెస్ట్ చేయడం చేస్తున్నామండి. అయితే క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి రైతులకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఒక విధంగా శాస్త్రజ్ఞులు తెలుసుకుని దానికి పరిష్కారం ఏంటో కూడా కనుక్కోవాలి. అలాంటప్పుడే మనం కనుక్కున్న పరిష్కారాలు కానీ ఆ టెక్నాలజీస్ కానీ రైతులకు అందుబాటులోకి వచ్చి వారి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే తద్వారా రైతు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో ఈ పర్టికులర్ మన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రోగ్రాం ద్వారా నాకు అనిపిస్తుంది ఏంటంటే మనకు ఒక విధమైన ఒక ఎక్స్పోజర్ వచ్చిందండి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఈరోజు నేను వరంగల్ జిల్లాలో ఉన్నా, రేపు ఇంకొకసారి నెక్స్ట్ పెట్టినప్పుడు ఇంకెక్కడైనా వెళ్ళొచ్చు. సో రకరకాల అగ్రోక్లైమాటిక్ జోన్స్లో ఏమేమి పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులు మనం ఇది చేస్తున్నాము, ఓకే వారి పరిస్థితులు ఇది ఉన్నాయి, ఈ రెండింటిని సమన్వయం చేసుకుని మనం ముందుకు ఎలా వెళ్ళగలము వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో. సో ఇటువంటి విషయ పరిజ్ఞానం అనేది మనకి తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలండి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ 4-5 డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తున్నాం. ఈ పని చేయడం కూడా ఒక అద్భుత అనుభూతి. మనం ఇంతవరకు మా సంస్థలో వాళ్ళతో పనిచేయడం, లేకపోతే వేరే రీసెర్చ్ సంస్థతో పనిచేయడం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక లైన్ డిపార్ట్మెంట్స్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, లేకపోతే ఏది మీరు చెప్పుకున్నా, అలాగే మీ కేవీకే వాళ్ళు కానీ, వీళ్ళందరితో కలిసి పనిచేయడం అనేది ఒక అనుభూతి, మనకు ఒక విధమైన అనుభూతి కలుగుతుందండి. సో ఈ 2-3 విషయాలు నాకు అర్థమైనందుకు మనకి శాస్త్రజ్ఞులుగా మాకు అవి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం రైతులకు ఎలా ఉపయోగపడుతుంది వివరిస్తారా? రైతులకి ఏంటంటే ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే వారు కూడా మేము మాట్లాడినప్పుడు చాలా స్పందన ఉందండి. ఎందుకంటే శాస్త్రవేత్తలు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు విని వాళ్ళతో చర్చించి వాళ్ళకి కావాల్సిన సమస్యలు పరిష్కరించడం అనేది వారికి చాలా నచ్చింది. తద్వారా వాళ్ళకి చాలా వరకు కొన్ని సమస్యలకు పరిష్కారాలు దొరికాయి. అంతేకాకుండా వారు కొన్ని కొత్త సమస్యలు కూడా లేవనెత్తారు. ఆ సమస్యలకి మనకి రైతు శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే మేము దాన్ని మళ్ళీ పరిశోధించి దానికి కావాల్సిన సొల్యూషన్ ఏంటి, లేకపోతే ఎలా మనం దాన్ని అరికట్టచ్చు అనే విషయాలు కూడా చెప్పారు. సో ఆ విధంగా ఏంటంటే వారికి ఎక్కడో దూరంగా ఉండే శాస్త్రజ్ఞులు తమ రైతు ముంగిట వచ్చి మాట్లాడుతుండడం వల్ల ఏమవుతుందంటే వారికి కూడా ఉత్సాహం వచ్చి బాగా పాల్గొని వారి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు, అన్ని రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు, వారికి ఎక్కడ ఏం దొరికితే ఏం చేస్తారు అవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక వారధిలాగా డెవలప్ అవుతుందండి. అంటే మన రైతులకి శాస్త్రజ్ఞులకి ఒక వారధిగా అయింది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ఉంటే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మాకు, మీరు రెగ్యులర్గా వస్తే మాకు కూడా ఆనందంగా ఉంటుంది, మేము ఇంకా బాగా మీరు చెప్పే టెక్నాలజీస్ కానీ సూచనలు సలహాలు కూడా తీసుకుని ఇంకా అభివృద్ధి చేసుకోగలుగుతాం కదా అని వారు ఆశిస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా రైతులకి చాలా ఉపయోగం ఉందని నేను భావిస్తున్నానండి. ఈ కార్యక్రమంలో రైతులకు ప్రభుత్వ పథకాలపై ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? రైతుల సంక్షేమం దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక వ్యవసాయ పథకాలు చేపట్టారండి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధాన్ మంత్రి కిసాన్ సన్మాన్ నిధి, రెండవది ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ అంటే తేనెటీగల పెంపకంలో విప్లవాత్మక మార్పులు తేవడానికి. ఇంకొక ముఖ్యమైన ప్రోగ్రాం ఏంటంటే నమో డ్రోన్ దీదీ, ఇది కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారు వ్యవసాయ సంబంధించి డ్రోన్లు కొనుక్కోవడానికి కోసమని రూపొందించిన పథకం. అలాగే 10,000 మంది రైతు ఉత్పత్తిదారు సంస్థల ఏర్పాటు మరియు ప్రచారము, ఇది ఒక పథకం అండి. అంతేకాకుండా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, ఇది కూడా కేంద్ర ప్రభుత్వము అమలు పరుస్తుంది. దాంతోపాటుగా జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈ నామ్ అంటామండి, ఇది కూడా ఒక ముఖ్యమైన పథకము మన కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాలలో భాగంగా వ్యవసాయ శాఖకు సంబంధించినవి. అయితే ఈ పశుసంవర్ధక శాఖ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఇందులో ముఖ్యమైన 2-3 పథకాలు చెప్తాను. ఒకటి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది ఒక ముఖ్యమైన పథకం. తర్వాత రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది కూడా ఇంకొక ముఖ్యమైన పథకం. దాంతోపాటు డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఇంకొకటి. అలాగే యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, ఈ 3-4 పథకాలు ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చండి. మత్స్యశాఖకు సంబంధించి కూడా 2 ముఖ్య పథకాలు ఉన్నాయి. ఒకటి ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన అనే ఒకటిను,
అలాగే ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అని ఇంకొక పథకం. సో ఈ పథకాలు రాష్ట్రంలో రకరకాల డిపార్ట్మెంట్ అంటే వ్యవసాయ శాఖ కానీ పశుసంవర్ధక శాఖ కానీ మత్స్యశాఖ కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయండి. సో రైతులు వారిని కన్సల్ట్ చేసినట్లయితే వీటి గురించి మరిన్ని వివరాలు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 ముఖ్యమైన పథకాలు అమలు పరుస్తుందండి రైతుల సంక్షేమం కోసం. ఒకటి రైతు బీమా, 2 రైతు భరోసా. ఈ విషయాలు వీటి గురించి మరిన్ని వివరాలు కావాలంటే సంబంధిత అధికారులను కలుసుకుంటే మీకు తెలుస్తాయండి. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఎప్పుడు నిర్వహించడం జరిగిందా? ఇదే మొదటిసారి? ఇంతకుముందు జరిగాయండి. అంటే కానీ ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున దేశం మొత్తం ఒకే సమయంలో 15 రోజుల పాటు చేయడం నాకు తెలిసి ఇది మొదటిసారే. మామూలుగా ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఆ వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో మా సంస్థలు అనుబంధంతో ఉంటాయి. వారు పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళకి కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. అది జరుగుతూనే ఉంటుంది రెగ్యులర్గా. అయితే ఇది ఒకే టైంలో మొత్తం దేశం మొత్తము చేయడం అనేది ఒక మనం మంచి విషయం అండి. ఈ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమం ఇంకా ముందు ముందు కూడా కొనసాగుతుందా? నేను అనుకోవడం కొనసాగుతుందని అనుకుంటున్నానండి. అది ఇంకా అదే ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది, మా ఐసీఆర్ డిసైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి అన్ని దేశం మొత్తం దాని ప్రకారం ఎలా చేయాలనేది వారు చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతిరోజు మీరు రైతుల దగ్గరికి వెళ్తున్నారు కదా, ఈ రైతులు అడిగిన విషయాలు కానీ రైతులకున్న సమస్యలను కానీ మీరు ప్రతిరోజు ప్రభుత్వానికి ఎలా పంపిస్తాం? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనకి కేవీకే వారు మనకి కోఆర్డినేట్ చేస్తున్నారు కదండి. వారు ఆల్రెడీ ఏంటంటే ప్రతిరోజు ఎంతమంది రైతులు కలిశారు, వాళ్ళు ఏమేమి విషయాల గురించి మాట్లాడారు, వారి సమస్యలు ఏంటి, ఏమేమి సమస్యలు లేవలెత్తారు, అవన్నీ కూడా మనం వాళ్ళు వెబ్సైట్లో ఫీడ్ చేస్తారండి. ఆ చేసిన అలా ప్రతిరోజు చేయాలి. సో ప్రతి టీమ్ వైజ్ చేస్తారు. సో అవన్నీ కూడా పైకి వెళ్తాయి మన ప్రభుత్వానికి. దాన్ని మళ్ళీ ఫర్దర్గా అనాలిసిస్ చేసి ఏమేమి అందులో ముఖ్యమైనవి ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే ఎలా పరిష్కారం కనుక్కోవాలని అది వారు తర్వాత ఒక స్ట్రాటజీ చేసి దాని ప్రకారము ఆ సమస్యల మీద దృష్టి పెడతారండి. అంటే ప్రతిరోజు ఈ కార్యక్రమం నివేదిక సమర్పిస్తూ ఉంటారు? నివేదిక సమర్పిస్తారు. కేవీకే వారు ఒక్కొక్క ముఖ్యమైన విధి కూడా ఇది. రోజు సాయంత్రం లోపల వారు వెబ్సైట్ ద్వారా పంపిస్తారు మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం. ఈ కార్యక్రమంలో భాగంగా మీరు రైతులకి అంటే ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు, ఎలాంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు రైతులకి? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు భారత ప్రభుత్వం ముందుకొచ్చి దేశం మొత్తం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే ప్రోగ్రాము మనము సగంలో ఉన్నాము, ఇంకా సగం ఉంది. సో ఇప్పటికైనా రైతులు విరివిగా పాల్గొని ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ గ్రామ సభ ఈ సభల్లో చర్చా వేదికల్లో రైతు శాస్త్రజ్ఞులతో డిస్కస్ చేసుకుని వారి సమస్యలు వాళ్ళు ముందు పెడితే తగిన పరిష్కారాలు కనుక్కోవచ్చు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే రైతాంగానికి ఈ మార్గాన్ని మీరు సరిగా వినియోగించుకోవాలనేది నా ముఖ్యమైన కోరిక అండి, అలాగే రిక్వెస్ట్ కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే వారికి ఒక విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. పెరిగాక కొత్త కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయో తెలుస్తుంది. దాన్ని ఆచరించడంలో కూడా వారికి ఒక నమ్మకం వస్తుంది. తద్వారా వారి ఉత్పత్తి పెరుగుతుంది, ఆర్థిక స్థితిగతులు కూడా మారుతాయనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. సో విషయ పరిజ్ఞానం అనేది ముఖ్యంగా కావాల్సింది. సో ఇది ఒక మంచి అవకాశం కాబట్టి రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఈ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఈ రైతులకు మీరు వీటి మీద అవగాహన కల్పించిన కరపత్రాలు ఇవ్వడం కానీ అందివ్వడం కానీ జరుగుతూ ఉందా? మంచి ప్రశ్న అండి. ఈ రైతులకి మనము చర్చిస్తున్నాము, వాళ్ళ విషయాలు వారు చెప్తున్నారు, మనము దానికి కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తున్నాము. అంతేకాకుండా ప్రతి విషయం ముఖ్యమైన విషయాల గురించి కరపత్రాలుగా మనం ముద్రించి అందరికీ పంచుతున్నారండి. ముఖ్యంగా అది తెలుగులో మన లోకల్ లాంగ్వేజ్లో ఇస్తున్నారు కాబట్టి రైతులు వారు తర్వాతైనా చదువుకోవచ్చు, విషయాన్ని గ్రహించవచ్చు. అలాగే ఈ సభకు వచ్చిన రైతులు ఒక దృష్ట్యా వాళ్ళ ఉపయోగపడే విధంగా ఆ పక్కన బ్యానర్లు కూడా కట్టి అందులో ఈ విషయాలన్నీ రాసి ఉంటున్నాయి, ఫోటోలు కూడా పెడుతున్నారు, కొన్ని ప్రదర్శనలు కూడా చేస్తున్నారండి, డ్రోన్ ఉదాహరణకి. సో అవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే వారికి కూడా ఒక ఉత్సాహము, ఒక ఇంట్రెస్ట్ వచ్చి తద్వారా వారు ఎక్కువ విషయాన్ని గ్రహించగలరు, గుర్తుంచుకోగలరు, పాటించగలరు.
అంటే ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కూడా వారు చూపెడుతున్నారని కొన్ని విషయాలు చూపెడుతున్నారండి, కొన్ని వీలైనంత వరకు చూపిస్తున్నారు. లేదంటే ఈ బ్యానర్ల ద్వారా కానీ లేకపోతే కరపత్రాల ద్వారా కానీ పుస్తకాల ద్వారా కానీ వారికి తెలుగులో మన లిటరేచర్ ఇస్తున్నారనమాట. జరుగుతుందండి. ఇంతవరకు వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం గురించి హైదరాబాద్ భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి తమ్మిరాజు గారు మనకు వివరించడం జరిగింది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఇంతవరకు శ్రోతలు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంపై హైదరాబాద్లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రధాన శాస్త్రవేత్త తమ్మిరాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పుల్మాటి పంకజ్ మోహన్ గారు. కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు వింటారు. चलो वैज्ञानिकों लेकर विकसित कृषि संकल्प अभियान, किसानों के द्वार चले हम आज, अब होगा हर किसान खुशहाल. नई तकनीकें, मिट्टी और फसल की हो पहचान, उन्नत बीज सही तरीका, अब ना पड़ेगी मौसम की मार, अब होगा हर किसान खुशहाल. साथियों चलो किसानों, वैज्ञानिक आए आपके द्वार, हर सवाल का मिलेगा जवाब, अब होंगी ना फसलें खराब, अब होगा हर किसान खुशहाल. ICAR के विके और कृषि विभाग लाए हैं विकसित कृषि संकल्प अभियान, विकसित कृषि संकल्प अभियान, खेती को दे नई उड़ान, अब होगा हर किसान खुशहाल, अब होगा हर किसान खुशहाल. ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.